నేను ఈరోజు మీకు పర్టికులర్గా చెబుతున్నా, నువ్వు నిజంగా దేవుని కుమార్తెవు కుమారుడు అనుకుంటే నీకు వ్యర్థమైన వాదనతో నీకు పని లేదు. ప్రైజ్ ది లార్డ్. ముందర వాటిని పక్కన నెట్టేస్తావు అంతే. చెప్పులు కొనుక్కున్నావు, ఒక 500 పెట్టో లేకపోతే 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నావు. చెప్పుల స్థానం ఏంది? 1000 రూపాయలు పెట్టి కొన్నావని నెత్తి మీద పెట్టుకుంటావా? 5000 రూపాయలు పెట్టి కొన్నావని నెత్తి మీద పెట్టుకుంటావా? 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా అవి ఉండే స్థానంలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా అవి ఉండే స్థానంలోనే ఉండాలి. మనం 1,00,000 రూపాయలు పెట్టి కొన్నామని అవి నెత్తి మీద పెట్టుకుంటే పిచ్చోడు అని అంటారు. అదే అంటున్నాడు దేవుడు. వ్యర్థమైన వాదనల వైపు నువ్వు వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. నీకు నేను ఒక అద్భుతమైనటువంటి కృపనిచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నీవు నా కుమార్తెవి కుమారుడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నా యందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏముంది? నువ్వు నా యందును నేను నీ యందును నిలిచి ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్.